హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఇంట్లో అటుకులు, బంగాళదుంపలు ఉండాలి, కానీ ఈ రెసిపీని చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం పూట కానీ వేడివేడిగా తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలోనే మంచి రుచిగా చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా చేసుకుని ఈ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకుని నీళ్లు పోసి 2 సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి అటుకుల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల పైన కొద్దిగా నీళ్ళని జల్లుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన కుక్కర్ గిన్నెలోకి 3 బంగాళదుంపల్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్లు వేశాక కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఈ బంగాళదుంప ముక్కల పైన పట్టును మొత్తం తీసేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల పైన పట్టును తీసేశాక ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు బాగా నాని సాఫ్ట్గా అయితే అవుతాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఇలా చేతితో కొద్దిగా మెదిపి తీసుకోవాలి. మనం మరీ మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసామంటే ఈ అటుకులు మెత్తగా అయిపోతాయి. సో అందుకని అలా కాకుండా అటుకుల్ని ఇలా కొద్దిగా మెదిపాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలి. మనం బంగాళదుంపల్ని గ్రేట్ చేయకుండా చేత్తో మెత్తగా స్మాష్ చేసామంటే అక్కడక్కడ బంగాళదుంప ముద్దలు అనేవి ఉండిపోయి మనకి అటుకులు బంగాళదుంప సరిగ్గా కలదు. సో అందుకని అలా కాకుండా ఇలా ఇక్కడ చూపించే విధంగా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ బంగాళదుంప అనేది మెత్తగా ఉండి అటుకులు బంగాళదుంప 2 కూడా బాగా కలుస్తాయి. ఇలా అన్ని బంగాళదుంప ముక్కల్ని కూడా గ్రేట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అలాగే 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని కొద్దిగా ప్రెస్ చేస్తూ కలిపామంటే మనకి అటుకులు బంగాళదుంప 2 కూడా బాగా కలిసి మనకి ఈ పిండి అయితే గట్టిగా ముద్దలా అవుతుంది. ఇదే ఇక్కడ చూపించే విధంగా పిండిని కొంచెం గట్టిగా ముద్దలా అయితే కలుపుకోవాలి. మనకి దీనికన్నా కూడా ఈ పిండి ముద్ద అనేది ఇంకా మెత్తగా అనిపిస్తే కనుక కొద్దిగా బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవచ్చు, లేదా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకుని రౌండ్గా బాల్లా చేసి ఆ తర్వాత కొద్దిగా ప్రెస్ చేసి కట్లెట్లా చేసుకోవాలి. ఇక్కడ మనం వీటిని మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. అలాగే దీని చుట్టూ ఉన్న అంచులు అనేవి మరీ పల్చగా కాకుండా క్రాక్స్ అనేవి లేకుండా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కట్లెట్లా రౌండ్గా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు కావాలంటే ముందే ఇలా పిండిని కలుపుకొని కట్లెట్లా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా ఫ్రై చేసుకుని అయినా తీసుకోవచ్చు. ఇలా మనం కలుపుకున్న పిండిని అంతా కూడా కట్లెట్లా చేసుకుని ప్లేట్లో పెట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ని మరీ ఎక్కువగా వేడి చేయకుండా మీడియంగా వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేడి చేసుకుంటూనే మరొక పక్కన ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కానీ లేదా బియ్యం పిండిని కానీ తీసుకుని కొద్దిగా నీళ్ళని వేసి పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని మరీ పల్చగా కాకుండా అలాగని మరీ థిక్గా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియంగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న కట్లెట్లని ఒక్కొక్కటిగా తీసుకుని పిండి నీళ్ళల్లో వేసి 2 పక్కలా కూడా టిప్ చేసి మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి.
మనకి కావాలంటే ఇలా సింపుల్గా అయినా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. లేదా ఈ కట్లెట్లు అనేవి ఇంకా క్రంచీగా రావడానికి ఒక ప్లేట్లోకి అరకప్పు వరకు బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి. మన దగ్గర ఈ బ్రెడ్ క్రమ్స్ లేకపోతే కనుక దీనికి బదులుగా సన్న సేమియానైనా తీసుకోవచ్చు. లేదా 2-3 బ్రెడ్లని మిక్సీలో గ్రైండ్ చేసుకుని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న కట్లెట్ని తీసుకుని పిండి నీళ్ళల్లో వేసి ఇలా 2 పక్కల కూడా టిప్ చేసుకుని తీసుకుని ఈ బ్రెడ్ క్రమ్స్లో కూడా వేసి ఈ కట్లెట్ని 2 పక్కల కూడా టిప్ చేసి మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడగా వేసిన తర్వాత వెంటనే కదపకుండా 1-2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసి ఆ తర్వాత స్లోగా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ కట్లెట్ల పైన త్వరగా రంగు మారిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. సో అందుకని అలా కాకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ కట్లెట్లన్నీ కూడా బాగా వేగి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం చేసుకున్న కట్లెట్లన్నీ కూడా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా సాయంత్రం వేడివేడిగా తినాలనిపించిన అప్పటికప్పుడు సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.